ఈవీఎంలను మేనేజ్ చేస్తారా చెయ్యరా? అసలు ఈ ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పక్కన ఏపీ రాష్ట్రంలో 100కు 100 స్ట్రైక్ రేట్ ఎట్లా వచ్చింది? అంటే ఎన్ని సీట్ల పోటీ ఇస్తే అన్ని సీట్ల జనసేన లాంటి పార్టీ ఎట్లా గెలిచింది? బీజేపీకి ఎట్లా అక్కడ అవకాశం దొరికింది? అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా చాలా ఆరోపణలు, చాలా చాలా విశ్లేషణలు ఉన్నాయి. బట్ రీసెంట్ గా రాహుల్ గాంధీ బెంగళూరులో ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత చాలా విషయాలకు ఆన్సర్ దొరికింది. ఎలక్షన్ కమిషన్ తికమక అయిపోయింది. అసలు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు ఆన్సర్ లేదు. బహుశా ఇది బెంగళూరులో మాత్రమే జరిగింది కాదు, మహారాష్ట్రలో కూడా జరిగిందని రాహుల్ గాంధీ చెప్పిండు. బట్ దేశం అంతా ఏం జరుగుతుంది దీనిపైన మాట్లాడదాం. మనతోన ఎలక్షన్ నిఘా వేదిక, ఎన్నికల నిఘా వేదిక 2 తెలుగు రాష్ట్రాల కన్వీనర్, తర్వాత నేషనల్ కోఆర్డినేటర్ వివి రావు గారు. సార్ నమస్తే. ఏం చెప్తారు సార్? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ రాహుల్ గాంధీ కొంచెం ప్రూఫ్తో వచ్చిండేమో అనిపించింది. ఫస్ట్ టైం అసలు ఏం జరుగుతుంది దీనిలో అనే విషయంలో కొంచెం ప్రూఫ్ దొరికింది అనిపించింది. మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు శంకులో పోస్తే తీర్థం అన్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం వల్ల కొద్దిగా దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆయన హైయెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్. కానీ గత 3-4 ఎలక్షన్స్ నుంచి మా ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము వివిధ ప్రాంతాల్లో ఈ ఓటర్ లిస్టుల స్కామ్లు జరుగుతున్నాయని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. అయితే చెప్తున్నప్పుడు ఈసారి మాత్రము ఒక హెవీ ఎక్సైజ్ చేశారు. మేమేమో అక్కడక్కడ మాకు వచ్చిన కంప్లైంట్స్, మా ఎవరైతే సపోర్టర్స్, యాక్టివిస్టులు కొన్ని బూతుల వారీగా మేము చెప్పినాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక మొత్తం కాన్స్టిట్యున్సీ తీసుకొని సెంట్రల్ బెంగళూరు లిస్టుల మీద మాకు ఆల్రెడీ మేము 2024 ఎన్నికల సమయంలోనే మేము కంప్లైంట్ ఇచ్చాం. అక్కడ ఉన్న మా లోకల్ యాక్టివిస్టులు మాకు చెప్పారు, మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం. అయితే ఆనాటి నుండి కూడా చర్చలో ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారికి ఉన్న వెసులుబాటు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. అక్కడ ఒక కాన్స్టిట్యున్సీని పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి హంగులతోని వాళ్ళు ఒక సర్వే చేయించారు. ఓటర్ టు ఓటర్ సర్వే చేయించారు. దాదాపు 6.5 లక్షల ఓట్ల సర్వే చేస్తే 1 లక్ష పైచిలకు ఓట్లు గల్లంత్ అనేది వాళ్ళకి అర్థమైంది. దాన్ని డూప్లికేట్ అంటే దాన్ని 5 కేటగిరీలు తీసుకున్నారు. నకిలీ ఓట్లా సార్? నకిలీ ఓట్ల. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఓట్లను వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేశారంటే ఓటర్ లిస్టులో ఏదైతే అక్కడ ఆ ఫోటోను పెట్టినో ఆ ఫోటో 2-3 దిక్కులు వచ్చింది. పేర్లు వేరు ఉన్నాయి కానీ ఫోటో అదే ఉంటుంది. ఒక కాంప్లైంట్ ఆయన ఇచ్చిన దాంట్లో. రెండో కాంప్లైంట్ ఏంటంటే ఒక ఏజ్, ఆమె 60 ఏళ్ళ ఏజ్ ఉన్నామే, 25 ఏళ్ళ ఏజ్ ఉన్నామే కూడా ఆమెనే ముఖం పెట్టి అదే ఫోటో పెట్టింది. తండ్రి పేరు ఏంటంటే ఒక 10-20 మందికి తండ్రి పేరు ఎట్లా అంటే ABCDF తండ్రి పేరు, ఎలక్షన్ కమిషన్ అట్లా ఇష్టం ఉన్నట్టు రాశాడు. ఆ రకంగా అడ్రస్లు తప్పు చెప్పడం, ఒకటే ఇంట్లో సింగిల్ 1 BHK ఇంట్లో 80 మంది ఓటర్లు లిస్ట్ రాయడం, ఇవన్నీ కూడా జరగడం అనేది ఇక్కడ మీరు అనొచ్చు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎక్కడ చూస్తుందని. నేనేమంటున్నానంటే నీకు కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఎందుకు వెరిఫై చేయడానికి నీకు అవకాశం రావట్లేదు? ఇప్పుడు నీకు తెలియకపోతే చెప్పడం అనేది మా బాధ్యత, కానీ చెప్పిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇక్కడ జరిగేటువంటి మూల సూత్రం ఏంటంటే, ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ చెప్పిన దానికి పోనీ అది వదిలేయండి, మరి అంత పెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ చెప్తున్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు అవకాశం ఇయ్యారు? ఇప్పుడు ఎలక్షన్ అయ్యి కూడా 3 సెషన్లు అయిపోయినాయి పార్లమెంట్లో, 4వ సెషన్కి వస్తుంది. మరి అవకాశం ఇవ్వాలి కదా. ఆనాడు ఇదే బీజేపీ పార్టీ ఈవీఎంల విషయంలో పుస్తకాలు రాసి పార్లమెంట్లో హడావిడి చేసి మొత్తం అసలు ట్యాంపరింగ్ అవుతుంది, మొత్తం ఎలక్షన్స్ 2004, 2009 2 ఎలక్షన్స్, 2014 ఎలక్షన్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేయబోతున్నారని గగ్గోలు పెట్టి పుస్తకాలు రాసి పార్లమెంట్లో గొడవ చేసి ఆఖరికి ఈవీఎంల నుంచి వెళ్ళి వీవీప్యాట్ల కోసం మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు, నేనే స్వయానా పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినప్పుడు, అప్పుడు అద్వానీ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, వీళ్ళందరూ అన్ని పార్టీలన్నీ కూడా 13 పార్టీల అధ్యక్షుడు, ఇలా చంద్రబాబు నాయుడు గారు, జయలలిత గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీని 2018లో కూడా వ్యతిరేకించాడు కదా. సహకరించాలి కదా, సహకరించకపోతే ఎట్లయితుంది? వాళ్ళ ఏజెన్సీ వాళ్ళే కదా. నిజమేనా రాహుల్ గాంధీ ఆరోపణ? ఖచ్చితంగా నిజం. అరే ఆధారాలతో చూపిస్తున్నావు, నువ్వు యాక్షన్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇదంతా ఫాల్స్ అని ఉట్టిన కొట్టేయడం ఏందండి? నువ్వు వచ్చి అక్కడ ఏమన్నా నిన్న అడుగుతున్నాడు ఏమని, సెంట్రల్ అక్కడ ఉన్న వాళ్ళకి పోయి కంప్లైంట్, నీకు ఇవాళ కొత్తనా ఇది? ఇప్పుడు 2024 నుంచి నేను కంటిన్యూస్ కంప్లైంట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటే దాని అర్థమైంది? నువ్వు గతంలో ఇచ్చిన కంప్లైంట్ సంగతి ఏంది? ఎప్పుడు నమోదు చేస్తారు సార్ ఈ నకిలీ ఓట్లని? ఎప్పుడు వస్తాయి? నేను ఏమంటున్నా, ఇవాళ మీరు
ఏదైతే ఆన్లైన్లో ఫిల్ చేసుకోమన్నాడు. అసలు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈవీఎంల మీద పెట్టిన ఆరోపణ ఏం తెలుసా, డిజిటల్ షేప్లో ఉన్న ఎనీ సమాచారం అది ట్యాంపరింగ్ గురవుతుంది, కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. అంటే దొంగతనం జరుగుతుంది కానీ ఆధారాలు వదిలిపెట్టదు. అప్పుడు దొంగ ఎట్లా దొరుకుతాడు? మొత్తం బూతులు పడేదే ఒక 1000 ఓట్లు అనుకో యావరేజ్గా. 1000 ఓట్లు పడితే సాయంత్రం గేట్లు మూసినాక ఎంత నాయని వాడు చెప్తారు గింత అని. మళ్ళీ లోపల అంతమంది ఉంటారు ప్రతి బూత్లో వచ్చి వాడు ఒకసారి 200 మంది 300 మంది ఎక్సెస్ ఎక్కడి నుంచి వచ్చి పడతాయి. అంటే ఇవాళ ఎవరు వాళ్ళందరూ ఎవరు లేరు అక్కడ, ఎవడు ఉండడు, అంతా కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ మీద నడిచిపోతుంది. ఆఫీసర్స్ ఉంటారు కదా, బిఎల్ఓస్ ఉంటారు లోపల. అరే నేను ఒకటే నేను ఏమంటున్నా, ఫామ్ ఇవాళ క్లోజింగ్ టైంకు 17C అని ఒక ఫామ్ ఇస్తావు నువ్వు. అది నువ్వు తీసుకొచ్చి ఎంతమంది నీకు కంప్లైంట్ చేయలే పోలింగ్ రోజు, ఆ టాలీ అయితే లేవని చెప్పేసి ఎన్ని నీకు కంప్లైంట్లు ఇవ్వలే, దాని మీద నువ్వేం చర్య తీసిన ఇప్పటివరకు? ఏపీలో 12.5 లక్షల ఓటు గల్లంతేనే పోలింగ్ కు కౌంటింగ్ డిఫరెన్స్ వచ్చి మరి అదన్నీ ఎట్లా వస్తాయి? ఈ అన్నిటికీ మూలాలు కాదా అవకతవకలకు? ఒకదానికి మనం లింక్ లేదా? అర్థమవుతుంది కదా మనకే. అంటే మీరు క్లియర్ చెప్పండి సార్, ఎట్లా మ్యానిపులేట్ అవుతుంది? సింపుల్ అండి. నేను ఇప్పుడు ఆప్టికల్ స్కానర్ కూడా ఇప్పుడు నేను ఫీడ్ చేసిన కంప్యూటర్లో, ఇప్పుడు మీకు చెప్పిన ఈ గంటకి పొద్దుగాల 4-5 వరకు ఇన్ని ఓట్లు 5 తర్వాత మనకు కౌంట్ తెలుస్తలేదు కదా, చెప్తలేరు. రేపు ఎక్కడ చెప్పిన నెల రోజు చెప్పలే, ఈసారి నెల రోజుల దాకా చెప్పలే. కొన్ని స్టేట్లు అసలు చెప్పారు, నెల రోజుల దాకా చెప్పలే. అది నెల రోజులు అయిపోయినా కూడా చెప్పలే ఏపీలో. ఎందుకు చెప్పలే? ఈ వ్యత్యాసం ముందు రోజు మొత్తుకుంటుంటే ఇలా మీడియాలకు ఉన్న సమాచారము ఎలక్షన్ కమిషన్కి ఉండదా నిర్వహణ చేసేటానికి? రిజల్ట్స్ వచ్చినాక నెల రోజుల తర్వాత ఏదో సోది చెప్పిండు, అది కూడా అసలు సమాధానం రాలి ఇప్పటివరకు వచ్చిందా? సోది అంతా కరెక్టే అన్నాడు నెల రోజుల తర్వాత. నువ్వు ఎందుకు ఇవాళ 24 ఇప్పుడు నీకు ఎలక్షన్స్ అయిపోగానే తెల్లార వరకు 2004-2008 ఎన్నికల్లో 24 గంటల లోపనే మొత్తం డిజిటైజేషన్ నీ వెబ్సైట్లలో డీటెయిల్స్ ఉండేది బూత్ వారి. ఇవాళ 2014, 2015, 2018, 2024 ఎలక్షన్, 3 ఎలక్షన్స్లో ఇంతవరకు నువ్వు అసలు పోలింగ్ బూత్ వారి ఎందుకు పోలేని ఎంత, దాని ఇదేని ఎంత లేదు. ఎక్కడుంది చెప్పండి? ఇవాళ ఎలక్షన్ పిటిషన్కు ఒక అవకాశం, ఎలక్షన్ పిటిషన్లో ఇవన్నీ అవకతవకలకు జరిగే మీకు చెప్తుంటే అట్లా పిటిషన్లో అవకాశమే లేదని నువ్వు నీ సొంత చట్టాన్ని తయారు చేసుకొని కూర్చున్నావు. ఇలాంటి టెక్నాలజీ ఇష్యూస్కి ఎక్కడన్నా అవకాశం ఉందా? సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి వస్తే వాళ్ళు ఏమో ఆధారాలు తెమ్మంటారు. నీకు అసలు ఆధారాలు దొరకబట్టడానికి డిజిటైజేషన్లో అవకాశమే లేదు కదా, అదేమో ఆధారం వదిలిపెట్టాయి కదా. కోర్టులో లెటర్ నిజ నిర్ధారణ నేను చెక్ చేసిన సార్. ఇప్పుడు ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది తెలుసా? ఇండియన్ ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే, ఎనీ సమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్. అది ఓన్లీ మీ వెసులుబాటు, కానీ గవర్నమెంట్కు డెమోక్రసీకి అది పనిచేయదు. అది ఒక వ్యక్తితో నిజ నిర్ధారణ చేయాలంటే హార్డ్ కాపీ ఉండాలి, దాని సంతకం ఉండాలి. దొంగతనం మిషన్ చేస్తే దాన్ని ఎట్లా దానికి పనిష్మెంట్ ఇస్తావా? ఇవ్వడానికి వ్యక్తి ఉండాలి కదా. మన చట్టం మనుషులకు ఇస్తుందా మిషన్లకు ఇస్తుందా? మనుషులకు. మరి మిషన్ మీద జరుగుతుంది. మిషన్ ఎందుకు జరుగుతుందంటే ఎవడో అక్కడ డిజైన్ చేసినోడు, ప్రోగ్రామ్ చేసినోడు చెప్పాలి కదా. ప్రోగ్రామ్ చేసి అలౌ చేసినోడు ఎవడు? ఎలక్షన్ కమిషన్. ఎందుకు చెప్పడు? అసలు ఎలక్షన్ కమిషనర్ అంటోడు ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయితే ఇవాళ రిజైన్ చేసిపోయిండు. అదేంటి మరి నాకు అర్థం కాదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ని రూల్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎన్నుకోవాలంటే వాడిని తీసేసాను కదా, చట్టమే తీసి పడేసాను పార్లమెంట్లో మొన్న. అవును. మరి ఇవన్నీ లింక్ లేదా? ఊరికనే జనం అంతా ఒక గుడ్డి భ్రమలో బతుకున్నాం మనం అంతా. ఏ దొంగతనం జరిగినా ఇప్పుడైనా గడుసు జాలని బతికే బతుకులు అయిపోయినాయి మన తప్పితే. మనకన్నా ఈ రాజ్యాంగ మూలాలు ఓటర్కి మూలం ఎలక్షన్స్కి మూలం పారదర్శకత అనేది మర్చిపోయినాం కదా, మర్చిపోలేదా? సరే, నేను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూస్తే అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్లు, లేకపోతే వాళ్ళకి వచ్చిన సీట్లు అవే ఉన్నాయి తప్ప ఓటర్లది ఎక్కడ నాకు కనబడలేదు. ఓటర్ల జాబితాలు కానీ ఏమి కనబడలేదు. ఏమంటున్నా, యథేచ్ఛగా ఫ్రాడ్ ఎలక్షన్ కమిషనే చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండా ఎవడబడితే టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి ఇంటర్ఫియర్ కావచ్చు. ఎలాన్ మాస్క్ అంటోడే ఇవాళ ఈ మొత్తం ప్రపంచంలో ఆయన గుప్పిట్లోనే గూగుల్ ఇంత పెద్ద సంస్థ నడుస్తుంది కదా. ఆయనే లవోదివో మొత్తుకుంటున్నాడు కదా. ఇప్పుడు నేనే సృష్టికర్తను, నా సంస్థ గురించి నేను చెప్తున్నా తప్పు, నా సంస్థకే నష్టం జరిగింది తెలిసి కూడా ఆయన చెప్తున్నాడు అంటే ఆయన కంట్రోల్లో లేదని చెప్తున్నాడు కదా.
ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఎలక్షన్ కమిషన్ అది యూజ్ చేయడం తప్పు అంటున్నా. కంట్రోల్లో లేనప్పుడు నువ్వు ఎందుకు ఎలో చేసినావు? నేను సుప్రీంకోర్టు పోయి ఈఎంలో కొట్లాడిన అంశం అదే కదా. నీ కంట్రోల్లో లేని దానికి నువ్వెట్లా బాధ్యత తీసుకొని కరెక్ట్ ఉంది అంటున్నావు? అది నేను అడిగింది. దానికి నువ్వు సమాధానం చెప్పవు. ఏమనంటే నేను స్వయం ప్రతిపత్తి. ఎవడా నువ్వు వాళ్ళ కూర్చొని నీకే తెలియదు ఆ టెక్నాలజీ సంగతి. ఎవడో ఈసీఎల్ బిఎల్ ఒకడు చిప్పు జపాన్లో తయారవుతుంది, ఈవీఎంలో ఎక్కడో అమెరికాలో తయారైతే దాన్ని ఇప్పుడు కనుక మిజైల్ కంట్రోల్ చేసినట్టు పాకిస్తాన్ మీద అరే అంత బాగానే ఉంది మేము చూసుకుంటాం పోరా అంటే ఇక్కడ ఇండియాలో అది పోయి కొడితే దిక్కు దిమ్మలేదు. తర్వాత మళ్ళీ వాడు వచ్చి కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితిలో ఎలక్షన్స్ కూడా అట్లనే వచ్చినాయి కదా. అసలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లేదు ఇలా. ఏపీలో కూడా అట్లే జరిగి ఉండొచ్చు. ఏపీలో పర్ఫెక్ట్గా ఏపీలో కూడా అదే. ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, ఎవరైతే దాని మీద కంట్రోల్ చేయగలుగుతారో ఎవరిని ఎవడైనా కలుపుకోగలుగుతాడు. అంటే అనుమానం రాకుండా మనం ఇప్పుడు మేమైనా నిఘా సంస్థలు మీడియా వాళ్ళు మేము చెప్పడం వరకే కానీ మరి మీరు కదా మీరు లబ్ధిదారులు కదా మీ పార్టీ మునిగిపోతానని చూడడానికి అంటే ఎవడో ఒకడు అప్పుడు లేస్తున్నాడు. అలా ఈవీఎంలోకి అట్లా లేచిన వాళ్ళే 13 పార్టీలలో. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ కూడా అట్లా లేచినోడే. కానీ ఈ ఆరోపణలకు సార్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ లేకపోతే జగన్ చేసిన ఆరోపణ రకరకాల అనుమానాలకు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయితే లేదు. కాదు బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు బాగా. బీజేపీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాడి జరుగుతుంది కదా. వాళ్ళు ఏమంటారు అంటే మేము అట్లా అనుకుంటే మరి తెలంగాణలో మేము అధికారం రాకుంటామా, ఇంకొక దగ్గర అధికారం రాకుంటామా. నేను ఒక విషయం చెప్పన్నా, ఇవాళ మనం చాలా తప్పుడుగా ఆలోచిస్తున్నాం. ఒక వ్యక్తి పూర్తిగా 100% గెలిస్తే ఉంటారా వాళ్ళని ఉంచుతారా? కామన్ సెన్స్ క్వశ్చన్. ఇంకోటి రెండో విషయం, ఇప్పుడు మీకు ఇలా గెలిచింది పవన్ కళ్యాణ్. ఒక విషయం, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రాలో డైరెక్ట్ గా బీజేపీ 100% సీట్లు గెలిచి ఎవడన్నా నమ్ముతారా? అయితే పవన్ కళ్యాణ్ గెలిపియాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్న వాళ్ళకే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అవకాశం లేదని అందరికి తెలిసిన ఫ్యాక్ట్. అప్పుడు ఏమవుతుంది? ట్యాంపరింగ్ బహిర్గతమై అప్పుడే లొల్లి రివోల్ట్ అవుతారు జనం. అది కాకుండా ఏం చేయాలి? గేమ్ వీడి వాళ్ళ మధ్యలోనే ఆడాలి. అదే జరిగింది. అంతే కదా. ఎన్నికలు అంటే బీజేపీ 8 ఎమ్మెల్యేలు అనేది ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో లేని పార్టీని తీసుకొచ్చి రాత్రి గెలిపించాడు నమ్ముతాడా? నమ్మరు కదా. ఎవడైతే బలంగా ప్రతి పోలింగ్ బూత్ స్థాయి ఉన్నాడో అక్కడికే పోయి చేస్తారు ఈ గేమ్ అంతా. అదే నాకు నా చేతిలో కత్తినని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిప్పుతా అంటే ఊకుంటాడు. అది తెలివిగా తిప్పితే అది బయటపడాడు వాడు. సార్ ఇక్కడ తెలంగాణలో కూడా ఒక చర్చ ఉంది. ఏంది ఇది బీజేపీలు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, ఇది అంటే వీళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, లాస్ట్ మీద చూసుకుంటారు అంతా ఈవీఎం అంటున్నారు. ఏంది ఆ చర్చ? ఖచ్చితంగా ఎప్పుడు కాలేదు ఈ చర్చ, ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ రాత్రి కేసీఆర్ ఎంత, ఇప్పుడు అక్కడ జగన్ ఎంత చేసినా ఓడిపోయాడు, ఇక్కడ కేసీఆర్ ఎంత చేసినా ఓడిపోయాడు. ఆ కేసీఆర్ వ్యతిరేకత కూడా వచ్చింది. వ్యతిరేకత ఉండొచ్చు, వ్యతిరేకత లేకుండా జగన్ వ్యతిరేకత లేదా? కానీ వ్యత్యాసాల విషయంలో అంటే నేనేంటంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ కూడా పోలింగ్ బూత్ వారీగా వీళ్ళు కనుక సెన్సస్ తీసుకుంటే అర్థమవుతుంది. అది పోలింగ్ బూత్ల లిస్టులు అనేది ఒక మార్గమే ట్యాంపరింగ్కి. కానీ స్లిప్లు ఎందుకు లెక్క పెట్టిస్తలేవు నువ్వు? నీకు ఆల్రెడీ ప్రింట్ అయిన స్లిప్ డబ్బాలు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, నువ్వు 2 నెలలు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఒక్క రోజులు ఎందుకు రిజల్ట్? దాని ఇంత 20 ఏళ్ళ నుంచి వెళ్ళి మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు, మేము కౌంటింగ్ చేస్తామా 2 నెలలు? ఇప్పుడు అమెరికాలో చేస్తలేరా? ఎవడు అడితే వానికి మీ స్లిప్ అరే లెక్క పెట్టి నీ ముఖాన కొడతారా అంటే నీ క్రెడిబిలిటీ ఉంటుంది కదా. నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? ఎందుకు నువ్వు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతలేవు? ఎస్ చల్ నీ డబ్బా నీకు తీసి లెక్క పెడతా అని ఎందుకంటలేడు? నువ్వు సెలెక్టివ్గా ఓడగొడుతున్నావు, సెలెక్టివ్గా నీకు ఏ ముడుపులు తెచ్చుకుంటున్నావు, నీకేమి కొల్యూజన్ ఉన్నది కాబట్టి నువ్వు అంటున్నావు. ఎవరికరక మరి ఇట్లయితే ఎలక్షన్ వ్యవస్థ, ఎలక్షన్ ఎక్కడ తెచ్చింది? ఉన్నదా? ఉంటే ఇండియాలో ఏవో పార్టీలు ప్రాంతీయ పార్టీలు కొట్లాడుతూ ఉంటాయి, 5 సంవత్సరాలు కొట్లాడతాయి. లాస్ట్ లో ఏదో ఈవీఎంలో మేనేజ్ చేసేసి ఇవ్వాలి. ఎలక్షన్స్ కి శాంక్టిటీ ఎక్కడ ఉంది? అసలు ఎలక్షన్ కమిషనర్స్ చెప్పరాసి లాగా ఉన్నారు. చెప్పరాసి కన్నా అధ్వానం. వానికి ఉన్న అధికారాలు లేవు, విధులు లేవు. నేను అంటున్నా, ప్రతి ఎలక్షన్ ముంగట మేము 100 కంప్లైంట్స్ ఇస్తున్నాం. నీ దగ్గర వ్యవస్థ లేదు దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి ఉందా? ఏదైనా ఒక్క వ్యవస్థ మీద రియాక్ట్ అయినావా? ఈవెన్ ఈవీఎంలో వీవీప్యాట్ కూడా ఎట్లొచ్చింది? మొత్తం పార్టీలన్నీ మీద పడి మీరు ట్యాంపరింగ్ మమ్మల్ని పిలిచి ఛాలెంజ్ చేస్తే కూడా లోపలికి పోతే వాడు మధ్యలో మమ్మల్ని ఆపి బయటికి పంపాడు. నువ్వు నిజంగా నువ్వు పిలిచి ఛాలెంజ్ చేసి మాకు ప్రోటోకాల్ ఇచ్చిన ప్రోటోకాల్ మీద కూడా నువ్వు ఈసీఎల్ బిఎల్ కంపెనీ వాడు నాకు 100 కోట్ల రూపాయలు సూ చేస్తా అని నాకు నోటీస్ ఇస్తాడు. నువ్వు ఒక ఎలక్షన్ అప్పుడు మళ్ళీ నేను పోయి నీలాంటి మీడియాలో కూర్చొని ఓనర్ ఎవడా ఈసీఐఎల్ లేకపోతే ఎలక్షన్ కమిషనర్ అంటే అప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే మీలాంటి మీడియాలు గొడవ చేస్తున్నాం. ఇలాంటి ఇప్పటికి కూడా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇట్లా ఉన్నది, కానీ లేకపోతే మొత్తం దుర్మార్గమైన వ్యవస్థ కదా అది.
మేము పోయి 13 పార్టీల అధ్యక్షుల ముందు మేము ట్యాంపరింగ్ చేస్తుంటే మధ్యలో ఆపి మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయని ఆపండి మమ్మల్ని. సుబ్రహ్మణ్య స్వామి అంటే నీకు బుద్ధిన ఎవడన్నా ఒక ఓటరు తను ఎన్నుకోబడేటువంటి నాయకుని మధ్యలో ఎవడన్నా పేటెంట్స్ ఇచ్చిరా ప్రపంచంలో నేనే పేటెంట్ రైట్స్ మీద ప్రొఫెసర్ను పలానా యూనివర్సిటీలో ఎవడిచ్చిండ్రా నీకు కానీ ఎలక్షన్ కమిషన్ నామం కూడా తిట్టిండు. తిడితే వాళ్ళు ఎలో చేయలేదు మమ్మల్ని. మరి నువ్వు ఛాలెంజ్ చేసినావు ఎందుకు ఎలో చేయలే? లాస్ట్కి మళ్ళీ మేము టీవీ నైన్లో ట్యాంపర్ చేసి చూపించినాక మా మీద కేసు పెట్టినావు నువ్వు. కానీ ఎప్పుడైనా దీని గురించి ఎలక్షన్ కమిషను నిజ నిర్ధారణకు ఎందుకు నువ్వు ఇప్పటివరకు ఎలో చేయలే అంటే నీ దగ్గర సత్తా లేదు. నువ్వు అసలు ఆడెవడు కూర్చోబెడితే ఆడెవడు చెప్పరాసి కూర్చున్నాక ఎవడో ఆపరేట్ చేస్తుంటాడు దాన్ని. ఉన్న కేటీఆర్ డిమాండ్ చేసింది సార్ మన ఎలక్షన్ కమిషన్ కలిసినాక ఢిల్లీలో మీడియాతో మాట్లాడింది ఈ ఈవీఎంలు వద్దు బ్యాలెట్తో ఎలక్షన్ జరపండి. అరే మీకు ఎందుకండి ఇప్పుడు కేసీఆర్ గారు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ నిమ్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పే ఉద్యమం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ని ఇప్పుడు కనుక ఓడగొట్టకపోతే మన పార్టీ మనుగడలో ఉండదని చెప్పేసి వాళ్ళు ఆనాడు ఈయనను ఓడగొట్టే ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అపోహ వచ్చిన టైంలో నేను ఈవీఎం ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక మీడియాలో ఖచ్చితంగా చెప్పిన కేసీఆర్ గారికి ఓట్లు పడతాయి కానీ ఈవీఎంలు ఓడగొడతాయి అని ఒక మాట అన్నందుకు కేసీఆర్ గారు పట్టుకొని ఏం చేసిండు ఆయన నన్ను ఢిల్లీ నుంచి పిలిపించుకొని అట్లా నన్ను అడిగిండు. నేను చెప్పి నేను ఫైట్ అదే చేస్తున్నా ఢిల్లీలో నేను చేసేదే ఎలక్షన్ నేను నా సుప్రీంకోర్టు కేసే అదని చెప్పిన నువ్వు అదంతా చెప్పక నువ్వు అట్లెట్లా అన్నాడు. నేను చెప్పిన సార్ ఒక ఈవీఎంలో అప్పుడున్న పరిస్థితుల్లో 64 ఓట్లే వేయడానికి అవకాశం ఉంది. ఆయన నన్ను అడిగిండు అరే నీ ఇంత దుర్మార్గం అయితే నేను ఎందుకు ఎన్నికలకు పోయేదని అడిగిండు. చెప్పి నేను అప్పుడు రాజ్ ఛానల్ ఉండే వాళ్ళకి రాజ్ న్యూస్ ఉండే రాజ్ న్యూస్లో కూర్చొని నేనే చెప్పిన ఏంటంటే ఇది ఈ ఎలక్షన్ కమిషన్ నాకు సమాధానం దొరకలేదు కాబట్టి మీరు నన్ను అడిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇది పేపర్ బ్యాలెట్ మీరు పోవాలంటే ఒకటే అవకాశం ఉందని చెప్తే ఆయన 84 నామినేషన్స్ ఫైల్ చేసి ఆ ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన ఈవీఎంలు లేకుండా పేపర్ బ్యాలెట్తో నడిపితే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి సెకండ్ టైం నిజామాబాద్లో కవిత ఎలక్షన్ అప్పుడు కూడా మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ భయపడి దాని కెపాసిటీ పెంచారు 112 బాక్సులకు పెంచారు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఇష్టం ఉన్నట్టు మార్చుకోవడం డిజిటైజేషన్ని తప్పు పట్టినా కూడా దాన్ని కావాలని దాన్ని పెంచడం ఎవరి కంట్రోల్లో ఉందండి? ఇప్పుడు జనం ఏం చేయాలి సార్? ఇప్పుడు నా ఓటు ఉందా లేదా నేను చూసుకుంటా, మా ఇంట్లో ఓటు ఉందా లేదా నేను చూసుకుంటా, కానీ ఈ నకిలీ ఓట్ల గురించి ఎట్లా చూస్తలేరు కాబట్టి వాళ్ళ రాజ్యం నడుస్తుంది. దొంగ పార్టీలే జాగ్రత్తలు తీసుకోవాలన్నా? పార్టీలే మరి ఇప్పుడు అల్టిమేట్ గా నేను నా వరకు వేసి వదిలేస్తా. ఈ 5 సంవత్సరాలు ఎన్నికలలో ఇప్పుడు ఈ పోరాటాలు వ్యవస్థ ఇవి అంతా ఎవరు నడుపుతారు? ఎన్నికల పొలిటికల్ పార్టీ నడుపుతుంది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి అధికారానికి వచ్చి ప్రజలకు సేవలు చేయాలనుకుంటే వాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీలే. మన వాళ్ళకే అన్ని హంగులు ఉంటాయి, వాళ్ళకే సమాజం గుర్తింపిస్తుంది, వాళ్ళకే అధికారం ఇస్తుంది కదా. ఏది నిర్ణయాధికారాలు ఓటర్లకు ఇయ్యరు కదా. సో మరి వాళ్ళు చేయకపోతే ఎవరు చేయాలి? వాళ్ళు చేయడానికి ఏం ప్రయత్నం చేసినా వాళ్ళ కంట్రోల్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి. కానీ ఎట్లా సార్ ఎలక్షన్ కమిషన్ ఏమో మొండివాదాలు చేస్తున్నది, యువతలో చూస్తేనేమో ఇప్పుడు ఒకటి నకిలీ ఓట్లు పార్లమెంట్ లో ఎలో చేయాలి. ఏది బీజేపీ పార్టీ ఇలా ఎందుకు మీరు చర్చకు ఎలో చేయాలి? బీజేపీ కూడా చెడ్డ పేరే కదా. ఇప్పుడు నేనేమంటున్నా నువ్వు ఇప్పుడు బీజేపీ అన్ని స్టేట్లు ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా భయంకరంగా 2009 నుండి 14 మధ్యలో మొత్తం 4 ఏళ్ళు కోట్ల ఇదే ఈవీఎం మీద నడిపించింది గొడవ అంతా. గొడవడి బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చిన తర్వాత 2014 నుండి 17 వరకు 5 ఎలక్షన్స్ నువ్వెందుకు డబ్బులు ఇవ్వలే వీవీప్యాట్స్ కి? నువ్వు కొట్లాడతావు, చట్టం తెస్తావు, మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ నీకు నోటీస్ ఇప్పించినా కూడా నువ్వు 2017 వరకు ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చినావు? నేను మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే నన్ను పిలిస్తే నేను అసెంబ్లీలో మళ్ళీ డిస్ప్లే చేస్తే టీవీ 9లో చేసిందే మళ్ళీ 2011లో టీవీ 10లో చేసిన టీవీ 9ది 7 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఢిల్లీ అసెంబ్లీలో సేమ్ అదే లైవ్ చేసి చూపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు మొట్టకాయలు ఇవ్వడానికి నోటీస్ ఇస్తే పిఎంఓ ఆఫీస్ డైరెక్ట్గా ఇచ్చింది మోడీకి. ఇస్తే నువ్వు సమాధానం ఇవ్వకుండా డబ్బులు ఇస్తే 2018లో ఫస్ట్ టైం ఈవీఎంలు వీవీప్యాట్లు ఫుల్ ప్లేడ్జ్డ్ వచ్చినాయి. వచ్చిన తెల్లారి మళ్ళీ అపవాదు రాలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గొడవ చేయలేదా? దాంట్లో స్లిప్పులు తప్పు ఉన్నది 3 సెకండ్లు 7 సెకండ్లు అని గొడవ చేస్తే నువ్వు దాన్ని కౌంటింగ్ చేయడానికి అడ్డుపడ్డది నువ్వు కదా. 2018లో ఎంత పెద్ద స్థాయిలో ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అయినాయి చంద్రబాబు వర్గం నుంచి కూడా.
ఎంత పెద్ద ఎత్తున ఇదే కాంగ్రెస్ ఆ రోజు పిటిషన్స్ ఫైల్ చేసింది మీకు వ్యతిరేకంగా. చేస్తే ఈ రోజు వరకు సమాధానం లేదు కదా. నా ఎలక్షన్ పిటిషన్స్కు సమాధానం రాదు, నా ఎలక్షన్ కమిషన్ నిజ నిర్ధారణ చేయదు. ఈ రెండు వదిలేయి, పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగదు? దీనికి నిర్ణయాధికారం ఎవరికి ఉంది? ఎన్నిసార్లు పార్లమెంట్ ముందు మేము పోయి దీన్ని చర్చ తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఇలా రాహుల్ గాంధీ మొత్తుకుంటున్నాడు కదా పార్లమెంట్లో ఎలో చేయమని. మరి ఎందుకు చేయవు నువ్వు? నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే చేయాలి కదా. ఇట్లయితే కష్టంగా సార్. ఇప్పుడు బీజేపీకి ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీకి గెలుస్తుంది అధికారం స్టేట్ లో కూడా. ఆ రోజు అట్లని చెప్పే కదా నువ్వు అధికారంకి వచ్చినావు, ఆయన కాదని. పార్టీలన్నీ ఒకటే, ఈ రోజు అపోజిషన్ పార్టీలన్నీ ఒకటి కావాలి మరి, లేకపోతే ఆయన సంకలనం చేరాలి, మోడీ సంకలనం చేరి గెలవాలి, అంతే. ఇంకేముంటుంది? కానీ దీనిలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? ఏం లేవు. ఎలాన్ మాస్కే లేదు, అమెరికాకే ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడెక్కడ వచ్చింది? అంటే ఎంతో దుర్మార్గం అయిపోయింది ఈ వ్యవస్థ. ఇట్లా కావడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ అనేది ఒక మహమ్మారిగా మారిపోయింది. దాన్ని ఎలక్షన్స్ లో కాదు, ఎలక్షన్స్ లో వాడొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వీవీప్యాట్ల యొక్క మూలమే అది. కానీ నీకు చట్టం వచ్చినా నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నీ దగ్గర దుర్మార్గంగా వాడుతున్నారు కొద్దిమంది. ఇవాళ నీకు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, నీకు లోపల చేయాలనే ఒక విల్లే పోయింది కదా. ఏదైనా దీన్ని దుర్వినియోగం చేయాలని కాడికి వచ్చింది కదా అందరూ. అంటే సన్మార్గంగా వచ్చి మనం ప్రజాస్వామ్యయుతంగా ఉందామని చెప్పి నువ్వు అపోజిషన్లు ఉంటే గగ్గోలు పెడుతావు, అధికారంలో రాగానే నువ్వే వాడుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈయన వచ్చిండు, ఎవరు మన రాహుల్ గాంధీ వచ్చిండు, ఇవాళ అరుస్తున్నాడు. మరి రాహుల్ గాంధీ తెలియదా ఏ పార్టీలో? వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అదే చేసిండ్రు. ఇవాళ వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు? ఎందుకంటే ఈ గంట గడిచే చాలు మళ్ళీ అధికారానికి వద్దామని. కానీ అసలు మూలంగా వ్యవస్థను మార్చాలని ఎవరికైనా ఉందా? వ్యవస్థను మార్చాలంటే పూర్తి అధికారాలు నిధులు ఇచ్చినాం అనుకో, ఇస్తే వీళ్ళ గతి ఏమవుతుంది? భస్మాసుర అస్త్రం అవుతుంది. వీళ్ళు ఉంటారా? పనిచేస్తే అది పనిచేస్తే అప్పుడు ఇస్తారు వాళ్ళకు. ఈ రాహుల్ ఉండడు, అక్కడ మోడీ ఉండడు. ఏం సార్ ఇంత దారుణం జరుగుతుంది కళ్ళ ముందరనే కనిపిస్తుంటే? కానీ ఇది కొత్త ఏం కాదు కదా. నేను 2009 నుంచి 25 అంటే ఎన్నేళ్ళు, దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా మేము మీడియాలలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియాలో మాట్లాడుతున్నా, ఇదే విషయం కంటిన్యూస్గా మాట్లాడుతున్నా, కంటిన్యూస్గా పోరాడుతున్నా. ఇప్పుడు 4వసారి మళ్ళీ సుప్రీంకోర్టు పోయాను. అంటే దీనికి అరణ్య రోధనలాగా మారిపోయి ఎవడి గోడలో వాడి పడిపోయి అందరు కలిసి దీన్ని ఇది నిగ్గు తెలుద్దామనేటువంటి ఆలోచన లేదు కదా. పార్లమెంట్కి ఒకరికే ఉంది ఇప్పుడు అవకాశం, వేరే ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం జనాలకు అర్థమైతే వచ్చింది కదా రాహుల్ గాంధీ. రావాలి, ఇంకా రావాలి. కొన్ని జనాలకు అర్థమవుతుందా ఇట్లా జరుగుతుందా అని? రావాలి కదా. అంటే ఇప్పుడు జనానికి కూడా ఎట్లయిపోయిందంటే దీని మూలాలు, అంటే వాడికి దీని మూలాల గురించి ఆలోచించే సమయం ఓపిక లేదు. పార్టీలు చేయాలంటారు, పార్టీలు పార్లమెంట్లో పట్టించుకో. ఒక ప్రెషర్ డెవలప్ కావాలంటే మీడియాలు కూడా ఈరోజు చాలా వరకు ఇలా మీడియాలు మాట్లాడుతున్నాయి. కానీ మాట్లాడితే ఈ మీడియా ఈ టైప్ ఈ పార్టీ అయినా ఆ పార్టీ ఓడిపోయి మాట్లాడుతున్నా అంటున్నారు. అసలు ఓటమి గెలుపులు పక్కన పెట్టండి, అసలు ప్రజాస్వామ్యం మొత్తం పోయింది, కథం అయిపోయిందంటే ఎవరికి సోయి లేదు కదా. ఏదో పిచ్చి లాజిక్లు చెప్తారు, వాడు అక్కడ గెలిచిండు వీడు ఇక్కడ గెలిచిండు అంటే గెలిచేది కదా. పోయిన ఎలక్షన్ గెలవాలనుకుంటే అది ఉంది కదా సార్. బీజేపీ మ్యానిపులేట్ చేయాలనుకుంటే అక్కడ వచ్చే ఎందుకు అయిపోయింది, 400 సీట్లు వచ్చేది కదా. నేను ఒక విషయం చెప్పనా, ఇవాళ 300 ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలల్లో రివోల్ట్ రాకుండా చాలా జాకచక్యంగా రాజకీయాలు నడుపుతున్నారు. 400 వస్తే రివోల్ట్ అవుతారు జనం. మామూలు రివల్యూషన్ రాదు ఇండియాలో. అసలు ఆ భయం కూడా ఉంటుంది కదా వాళ్ళకు, ఉండదా? ఇట్లింటే రావాలి, ఆడిగాడికి వస్తేనే నమ్ముతారు. ఏముంది, అపోజిషన్ అని సంకలేసుకుంది. ఇప్పుడు మొత్తం ఎట్లా తీసుకొచ్చారు, ఒక 2 పార్టీలు సంకలు పెట్టుకున్నారు, మిగతా మొత్తం ఆడికాడికి తెచ్చుకున్నారు, నడుస్తుంది. తప్పే ఉంది. నేనేది ఇలా బీజేపీ ఒకటే తప్పు అంటలేను, ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఎవడు అధికారం ఉంటే వాడు చేయాల్సిందే ఆ పని. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున రాహుల్ వస్తే కూడా అదే చేస్తాడు కదా. కానీ దీన్ని నిగ్గెందుకు చేయాల్సారు? ఈ లోకల్ రీజనల్ పార్టీకి అవకాశమే లేదు. ఇక జాతీయ పార్టీ మనం తోక పట్టుకొని పోవాల్సిందే. ఇవాళ పూర్తిగా జాతీయ పార్టీల తోక పట్టుకోవడానికి ఈ టెక్నాలజీ, ఈవీఎం, ఓటర్ లిస్టులే కదా కారణం. ఇంకేముంది? వేరే కారణం ఏమని చెప్పండి. దీన్ని కాంగ్రెస్ సైడ్ ఉన్నాడు
బీజేపీని తిడతాడు, బీజేపీ సైడ్ కాంగ్రెస్ తిడతాడు తప్పితే అసలు వాస్తవం మాట్లాడేదానికి ఎవరికన్నా కామన్ సెన్స్ తోని మా ఆలోచిద్దామనే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు ఓటర్ లిస్టులు ఎవరి ఇయర్ అప్డేట్ అవుతాయి, ఆ, ఎవరి ఇయర్ ఆ. లాస్ట్ ఇయర్నే లక్షల మంది వచ్చి అవుతున్నారు ఓటర్స్. నేను ఏమంటున్నాను, అసలుకు ఈ వ్యత్యాసాలు నాకు చెప్పండి. మీరు టెక్నాలజీ యూజ్ చేయకుండా పేపర్ ద్వారా ఇవాళ ప్రతి పోలింగ్ బూత్ ఏరియాకు ఒక బిఎల్ఓ ఉన్నాడు, అవును, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడు. వాడికి ఉన్న 1000 ఓట్లు వాడికి 2 నెలల్లో ఇల్లు తిరిగి ఒక చిన్న సిస్టము, ఈ ఇంట్లో పలానా శివారెడ్డి ఉన్నాడు, ఈయన ఓటు ఈయన కాగితం మీద నమోదు చేసి రికార్డ్ చేసి ఆడబెట్టి ఎలక్షన్స్ అయినాక ఓడరా రాండి నీ అమ్మ మీరేం మాట్లాడుతుర్రా, మా దగ్గర మా మొత్తం రికార్డు ఉంది, పలానా శివారెడ్డికి సంతకం తీసుకున్నా, పలానా ఐడి కార్డు చూసినా సంతకం తీసుకున్నా, నీకు సెన్సెస్ ఎన్రోల్మెంట్ ఎట్లా చేస్తారు టీచర్లు అందరు పోయి? అట్లా చేయలేరా? అది పెద్ద బ్రహ్మపదమా? అలా చేస్తే ఒక మామూలు రాజకీయ పార్టీ ఓట్లు వేయించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళతో సర్వేలు చేస్తారు ఇంటింటికి, వానికి ఏముంది ఏం పోయిందని. అవును, నీకు అక్కడ ఉంటే మొన్న చేయలేదా నువ్వు కాస్ట్ సెన్సెస్ అని? అవును, మరి చేయలేవా? నీ చిత్తశుద్ధి ఉందా? నీ దగ్గర ముందు విల్లింగ్నెస్సే లేదు కదా, అడ్డదారులకు గెలవాలని ఆలోచన ఉన్నది కదా, ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? ఇంకప్పుడు జనం కోరుకున్న పార్టీ అధికారంలో రాదు. జనం ఎక్కడ అసలు జనం కోరుకున్న పార్టీ వస్తుంది. జనం కోరుకున్నది అనేది అసలు ఇప్పుడు ఒకటండి, ఎవరికి జవాబుదారీగా ఉండాలి ఈ మొత్తం వ్యవస్థ? ప్రజలకి ఉన్నదా? ప్రజలకు వ్యవస్థ జవాబుదారీగా ఉండాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎంపవర్ చేయాలి, పూర్తి నిధులు ఇవ్వాలంటే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా ఉండాలి. మరీ జాతీయ స్థాయిలో అయితే ఇంతకుముందు ఒక కాంగ్రెస్ పార్టీ చేసేది, ఇప్పుడు 2 పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని మనం ఏదో అయ్యా మన పోటీ లేదు వీళ్ళిద్దరి మధ్యలో పెడదామని ఒకటి కొత్త పార్టీని లేపాము. ప్రజలందరూ, ఈ దేశ ప్రజలందరూ లేపితే మరి ఇద్దరు ఆడికి వచ్చే వరకు మాత్రం అంత బాగానే ఉంది, కానీ ఆడ మాత్రం సందు పెట్టమన్నట్టు వాళ్ళ మూలాల కాడికి వచ్చే వరకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎంపవర్ చేయడు. ఎట్లా మరి? ఆనాడు నవీన్ చావ్లాని తిట్టినాం మనం అంతా, మరి ఇవాళ ఉన్నాడు ఎవడు అక్కడ కూర్చున్నాడు? ఒకడని ఉన్నాడా జవాబు చెప్పేటాడు? ఏంది? థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. చూసినరా, ఓట్లు వేస్తున్నాం, ఇంటికి పోతున్నాం, పండుకుంటున్నాం, మనం అందరు ఇదే మాట్లాడుతారు కదా, వీళ్ళే గెలుస్తారని మనం అనుకుంటున్నాం. చూస్తే సందులో సడేమేలాగా ఇది జరుగుతుంది. రాహుల్ గాంధీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసిండ్రు. బట్ ఇది ఏమైతే చూడాలి, ఎలక్షన్ కమిషన్లో ఏమన్నా చేంజెస్ అవుతాయా, లేకపోతే ఇంకా అంతే మనం కోరుకున్నట్టే ఈవీఎంలో కోరుకున్న పార్టీలే అధికారంలోకి వస్తాయి. ఏం అవసరం లేదు, జనాల సంక్షేమము, జనాలు ఏం అవసరం ఉండదు వాళ్ళకి. చూద్దాం ఎంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.